మీరు కూడా నాకు నచ్చిన టాయ్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు www.puntoonkids.com నుంచి. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. పానీపూరి అంకుల్. గట్టు, చింకీ ఇంకా హరి స్కూల్ లంచ్ బ్రేక్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. అరే ఫ్రెండ్స్, తెలుసా స్కూల్ బయట కొత్తగా ఒక పానీపూరి అంకుల్ బండి పెట్టుకున్నాడు. ఆయన పానీపూరి చాలా టేస్టీగా ఉంటుంది. మీరెప్పుడైనా తిన్నారా? అప్పుడే అక్కడికి బంటి కూడా వస్తాడు. అరే అవును, ఆయన పానీపూరి నేను కూడా తిన్నాను. అది నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. అవునా? కానీ మేమైతే ఎప్పుడు తినలేదు. అవునా బంటి, నిజంగా ఆ పానీపూరి అంత టేస్టీగా ఉంటుందా? అరే అడగకు చింకి, అన్నిటికన్నా బెస్ట్ పానీపూరి ఆ అంకుల్దే. అరే మీరందరూ చెప్తున్నారు కాబట్టి నాకు కూడా ఆయన పానీపూరి తినాలనిపిస్తుంది. గట్టు, మనం ఇవాళ వెళ్ళి పానీపూరి తిందామా? ఓ చింకి, మమ్మీ బయట జంక్ ఫుడ్ తినొద్దు అని చెప్పింది కదా. అది హెల్దీ కాదని బయట తినొద్దని చెప్పింది కదా. అరే హా గట్టు, నువ్వు సరిగ్గా చెప్పావు. అమ్మా వద్దని చెప్పింది. సరే పర్లేదులే, మనం పానీపూరి తినొద్దు. తర్వాత అందరూ క్లాసులోకి వెళ్లి కూర్చుంటారు. క్లాస్ మొదలవుతుంది. స్కూల్ పూర్తయిన తర్వాత గట్టు, చింకీ ఇంకా హరి కలిసి ఇంటికి వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి బంటి పానీపూరి తింటూ కనిపిస్తాడు. అరే వాడు బంటి కదా, వాడు ఆ స్పెషల్ పానీపూరి అంకుల్ దగ్గర పానీపూరి తింటున్నాడు. పదండి మనం కూడా వెళ్దాం, వెళ్ళి తిందాం. అంకుల్ చాలా బాగా పానీపూరి తయారు చేసినట్టున్నాడు. చూడు ఎంత వాసన వస్తుందో, ఇక్కడిదా కూడా వస్తుంది. లేదు లేదు హరి, మేము తినము. కానీ నువ్వు కావాలి అంటే వెళ్ళి తిను, మేము నిలబడి ఉంటాం. సరే గట్టు. హరి ఇంకా బంటి చాలా మజాగా పానీపూరి తింటారు. అరే వాహ్, యా ఎంత టేస్టీగా ఉంది. అంకుల్ అంకుల్ కాస్త స్పైసీగా చేయండి. బంటి ఇంకా హరి తినడం చూసి గట్టు ఇంకా చింకీ కూడా తినాలి అనిపిస్తూ ఉంటుంది. గట్టు చూడు, వాళ్ళు తింటుంటే అనిపిస్తుంది పానీపూరి చాలా మజాగా ఉందని. నాకు కూడా తినాలనిపిస్తుంది. ఆ చింకి, నాకు కూడా అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం? అప్పుడే పానీపూరి అంకుల్ గట్టు ఇంకా చింకీ అలా బాధపడుతూ నిలబడ్డం చూసి, అరే పిల్లలు, మీరిద్దరూ ఎందుకు తినడం లేదు? మీకు పానీపూరి అంటే ఇష్టం లేదా? లేదు లేదు అంకుల్, మాకు చాలా ఇష్టమే. కానీ బయట జంక్ ఫుడ్స్ తినొద్దని మా మమ్మీ చెప్పింది. హెల్త్ పాడైపోతుంది అని చెప్తూ ఉంటుంది. అయితే ఈ విషయం మీరు నాకు ముందు ఎందుకు చెప్పలేదు? నా పానీపూరి చాలా హెల్దీ. గట్టు, చింకీ అంకుల్ మాటలు విని ఆశ్చర్యపోతారు. ఏంటి హెల్దీనా? అలా ఎలా అంకుల్? హా అంకుల్, అయినా పానీపూరి హెల్తీ ఎలా అవుతుంది? పిల్లలో, ఈ పానీపూరి ఉంది కదా, ఇది మొత్తం గోధుమ పిండితో చేసింది కాబట్టి చాలా హెల్దీ. ఇంకా నేను ఫిల్టర్ వాటర్ యూజ్ చేస్తాను ఈ చాట్ పాట్ పానీ తయారీ చేయడానికి. ఇంకా నేను నా ఫామ్లో పండించిన ఆర్గానిక్ కూరగాయలు మాత్రమే యూజ్ చేస్తాను. కాబట్టి నా పానీపూరి చాలా హెల్దీ. వీటిని తింటే మీ ఆరోగ్యం అస్సలు పాడవదు. ఆ మాట విని గట్టు ఇంకా చింకీ చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళు కూడా హరి ఇంకా బంటితో కలిసి పానీపూరి తింటారు. నువ్వు సరిగ్గా చెప్పావు హరి. అంకుల్ లాంటి పానీపూరి ఇంకా ఎవ్వరూ తయారు చేయలేరు కూడాను. వావ్, నిజంగా చాలా మజా వస్తుంది. పానీపూరి తిని పిల్లలందరూ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అమ్మకు దాని గురించి చెప్తూ ఉంటారు. అరే వా, ఇది చాలా మంచి విషయం. అయినా కూడా ఎంత మంచి హెల్దీ అయినా కూడా రోజూ పానీపూరి తినకూడదు, సరేనా? ఓకే మమ్మీ. గట్టు ఇంకా చింకి పానీపూరి తినడంలో ఎంత ఆనందంగా ఉంటారంటే వాళ్ళు అమ్మ మాటలు పట్టించుకోకుండా మరుసటి రోజు మళ్ళీ పానీపూరి తినడానికి వెళ్తారు. పదండి పదండి, ఇవాళ మళ్ళీ వెళ్ళి మనం పానీపూరి తిందాం. పదండి పదండి. అరే మనం రోజు పానీపూరి తినకూడదు పిల్లలు. అరే అలా ఎందుకు? అంకుల్ చెప్పారు కదా ఆయన పానీపూరి హెల్తీ అని. మరి రోజు ఎందుకు తినకూడదు? ఆ తర్వాత పిల్లలందరూ కలిసి పానీపూరి అంకుల్ దగ్గరికి వెళ్లి పానీపూరి తింటారు. అలా ఒక వారం గడిచిపోతుంది. ఇంక పిల్లలు రోజు రోజు అంకుల్ దగ్గరికి వెళ్తుంటారు. పిల్లలు, నాకు అనిపిస్తుంది నేను చేసిన పానీపూరి మీకు చాలా బాగా నచ్చిందని. అవును అంకుల్, మీరు సరిగ్గా చెప్పారు. మాకు రోజు మీ పానీపూరి తినడం అంటే చాలా ఇష్టం. అవును అంకుల్,
నేను రోజంతా పానీపూరి తింటూ ఉండగలను. అవును, నేను చేసిన పానీపూరి హెల్దీయే, కానీ ఎంతైనా ఇవి పానీపూరి కదా. అలా ఎందుకు చెప్పారు మరి? మీ పానీపూరి చాలా హెల్దీగా తయారు చేస్తానన్నారు కదా. అవును, కానీ మీరు తినే వేరే హెల్దీ ఫుడ్ కన్నా ఇది మంచిది కాదు కదా. సరే మీరు చెప్పండి, ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు మంచిగా లంచ్ చేస్తారు? ఓ, అన్నీ పానీపూరీలు తిన్న తర్వాత నా కడుపు ఫుల్ అయిపోతుంది. ఇంకా నేను లంచ్ చేయలేను కదా, అందుకే లంచ్ చేయను. నేను కూడా. ఇంకా నేను కూడా. చూసారా పిల్లలు, నేను కూడా అదే చెప్పాలి అనుకుంటున్నాను. ఒకవేళ రోజు మీరు ఇలా పానీపూరి తింటే ఇంట్లోని భోజనం అస్సలు తినలేరు. దానివల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి మీరు పానీపూరి తినొచ్చు, కానీ లిమిట్లో తినాలి. అర్థమైందా? అవును అంకుల్, మీరు సరిగ్గా చెప్పారు. హా, నాకు కూడా మీ మాటలు అర్థమయ్యాయి అంకుల్. సరే అయితే మనం వారంలో 2 సార్లు మాత్రమే పానీపూరి తిందాము. మిగతా రోజంతా మంచి హెల్దీ ఫుడ్ తిందాం, ఏమంటారు? కానీ ఆ 2 సార్లు మాత్రం చాలా పానీపూరి తిందాం. బంటి మాటలు విని పిల్లలందరూ ఇంకా పానీపూరి అంకుల్ కూడా బాగా నవ్వుకుంటాడు. నేను కూడా మీ అందరి కోసం చాలా టేస్టీగా పానీపూరి తయారు చేసి ఉంచుతాను. అప్పటి నుండి గట్టు చింకి అంకుల్ దగ్గర కేవలం వారానికి 2 సార్లు మాత్రమే వెళ్లి పానీపూరి తినేవాళ్ళు. అలా వాళ్ళ హెల్త్ కూడా బాగా ఉంటుంది. ఇంకా వాళ్ళు టేస్టీ పానీపూరి కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.